హై వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. చాలా రోజుల తర్వాత మొత్తానికి ఇప్పుడొచ్చిన ప్రభుత్వంలో అంతా గూడా సాఫీగా జరుగుతున్నాయి గదా! ఏది గూడా. ఒకవేళ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్టూడెంట్స్‌ది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ప్రొటెస్ట్‌లు గానివ్వండి, లేకపోతే గ్రేస్ మార్క్స్‌కి సంబంధించిన ప్రొటెస్ట్‌లు గానివ్వండి, లేకపోతే స్పెషల్ సప్లీ కోసం చేసిన ప్రొటెస్ట్‌లు గానివ్వండి, ఇలాంటివన్నీ గూడా ఈ 1 ఇయర్ నుంచి ఏమీ లేకుండా అంతా శాంతియుతంగా మామూలుగా ఉంది. అయితే ఇప్పుడొచ్చేసరికి ఇన్ని రోజులకి ఒకటి ఒక హాలిడే వచ్చేటట్లయితే మీకు కనిపిస్తా ఉన్నది. ఇంతకీ అదేంటి? దేనివల్ల? చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్ ఉంటుంది మీ ఇష్టం. ఇక కాల్ మీ 4 ద్వారా అయితే ఖచ్చితంగా కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెడితే ఏంటంటే ఈ నెల 14వ తారీఖు వచ్చేసరికి మీకు హాలిడే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 14న వచ్చేసరికి వీళ్ళు ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన దానికి ఆహ్, వీళ్ళు వ్యతిరేకించడమో మరి దేనివల్లో గాని మొత్తానికైతే వీళ్ళు బంద్‌కు పిలుపునిచ్చారు. సో, సో రిజర్వేషన్స్ దగ్గర వాటి దగ్గర వాళ్ళకు తెలిసిన విషయాన్ని వాళ్ళ అనుకూలంగా లేదని చెప్పేసేసి మొత్తానికైతే వీళ్ళు బంద్‌కు పిలుపునిచ్చారు. సో, ఈ నెల 14వ తారీఖున గనక షాపులు అన్ని రహదారులు అన్నీ బంద్ అవుతాయి ఖచ్చితంగా అయితే. వీళ్ళు గనక ఇంకా వాళ్ళు అఫీషియల్‌గా వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు దానికి సంబంధించింది. సో, అది గనక క్యాన్సిల్ అవ్వకుండా వాళ్ళు గనక వెనక్కి పోస్ట్‌పోన్ చేయకుండా ఉన్నట్టయితే మీకు గూడా ఖచ్చితంగా అయితే బంద్‌లో భాగం గాబట్టి, ఆ రోజు సెలవొచ్చేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఫిబ్రవరి 14థ్ వచ్చేసరికి మీరు కూర్చోరు గదా ఖాళీగా. సో, మీ ప్లానింగ్స్ మీకుంటాయి. కాలేజీ ఉన్నా, లేకపోయినా కాలేజీకెళ్తారు. సో, ఓవరాల్‌గా అయితే నాకు తెలిసి ఇది గనక జరిగినట్టయితే ఖచ్చితంగా అయితే ఆ రోజు మీ అందరికి కూడా హాలిడే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అఫీషియల్ అప్‌డేట్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను. థాంక్ యూ సో మచ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్‌లో కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.